హాయ్ వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక పై నెట్వర్క్ గురించి కొంచెం అప్డేట్స్తో మనము ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. దానివల్ల ప్రతి అప్డేటు మీకు రీచ్ అవుతుంది. అయితే మనం చాలా రోజుల నుంచి పెద్దగా వీడియోస్ పెట్టట్లేదని అడుగుతున్నారు, అందుకని వీడియో చేయడం జరిగింది. చూడండి, మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచమంతా కూడా ఆల్మోస్ట్ 18 లక్షల మంది వరల్డ్ మ్యాప్లో పై నెట్వర్క్తో ఎంగేజ్ అయి ఉన్నారు. అయితే యాక్టివ్ సెల్లర్స్ మాత్రం ఇంచుమించుగా ఒక 58,000 మంది ఉన్నారు. అయితే ఎకోసిస్టమ్ ఈ చాలా స్ట్రాంగ్గా అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకనంటే ఆల్మోస్ట్ బిట్ కాయిన్కి ఏం తక్కువ కాదు అన్నట్లుగా పై కాయిన్ అనేది రీచ్ అయిపోయింది. ఏదైనా క్రిప్టో కరెన్సీలో ఎకోసిస్టమ్ అనేసి మనకు ప్రూవ్ అయింది. రియల్గా యూటిలిటీ సర్వీసెస్లోకి వెళ్తుంది కాబట్టి ఇంకా బాగా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది పై నెట్వర్క్ అనేది. చూడండి ఏ విధంగా స్ట్రాంగ్ అవుతుందనంటే, గ్రోసరీస్ కాడ నుంచి మొత్తం లోకల్ మర్చెంట్స్తో అందరితో కూడా బాగా లింకప్ అయిపోయి దానికి యూటిలిటీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా యూటిలిటీ సర్వీస్లో రెగ్యులర్ లైఫ్లో డే టు డే లైఫ్లో మనకి ఇది ఉపయోగపడే కాయిన్. ఇది స్టేబుల్ కాయిన్, యూటిలిటీ సర్వీస్ కాయిన్ అని చెప్పేసి మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. సో ఆ విధంగా చాలా స్ట్రాంగ్గా జనాల్లోకి వెళ్తుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి రియల్ సర్వీస్లో రావడానికి అది స్పెసిఫిక్గా డేట్ ఏముండదు, దీనికి మనమే నిర్ణయించాలి. దీనికి ఒక డేట్ అనేది సార్ కూడా వచ్చి దీనికోసం ఏమి నిర్ణయించడం మనం చేతిలోనే ఉంది, మనమే దీన్ని హైప్ చేసుకోవాలి. సతోషి నకమోటో బిట్ కాయిన్ ఫౌండర్ కనిపెట్టేశారు, తర్వాత కనపడలేదు. మళ్ళీ ఈ మధ్య హల్చల్ జరుగుతుంది ఆయన దగ్గర నుంచి. పై నెట్వర్క్ గురించి కొంచెం ఆయన సార్ కామెంట్స్ పెడతా ఉన్నారు. సతోషి నకమోటో అయితే క్రిప్టో కరెన్సీ అనేది సింబల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డీసెంట్రలైజ్డ్ ఎకానమీ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏ విధంగా ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే, ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడం కోసము ఇది క్రియేట్ చేయబడింది మన ఎకానమీలో అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇదైతే రియల్ ట్రాన్సాక్షన్స్ నుంచి, ఇన్వెస్ట్మెంట్ల నుంచి మనకు అనాథరైజ్డ్ గాంబ్లింగ్ ఏరియా లాగా వెళ్ళిపోయిందని మనిషి కూడా అంటున్నారు. అంటే అలాంటి పరిస్థితి వచ్చింది. ఒక రియల్గా ఇన్వెస్ట్మెంట్ నుంచి ఒక గ్యాంబ్లింగ్ ఏరియాలోకి వెళ్ళే విధంగా, అంటే ఒక గ్యాంబ్లింగ్లా జరిగిపోయింది సర్వీస్ అనేది. ఎందుకంటే చాలా కాయిన్లు వచ్చేస్తున్నాయి పుట్టగొడుగులాగా. ప్రతి ఒక్కడు దీని మీద నాలెడ్జ్ ఉన్నవాడు కాయిన్ క్రియేట్ చేస్తున్నాడు. అటు కాయిన్ మార్కెట్ క్యాప్, కాయిన్ గెక్లో ఇలాగా ఒక సైట్స్లో రిలీజ్ చేసి పడేస్తున్నారు. ఆ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతున్నాయి. అవి ఎక్కువ రోజులు ఉండవు, క్రియేట్ చేయబడతాయి. మళ్ళీ ఆటోమేటిక్గా అవి జనాల్లో తెలుగు ఏం చేస్తున్నారంటే, ప్రాఫిట్ తీసుకున్న తర్వాత కాయిన్లు అనేది ఎగిరిపోతూ ఉన్నాయి. అందుకని తలా తోకలేని కాయిన్లు ఎన్నో వస్తున్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకోవద్దు. ఏది పడుతుంది ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇదే విధంగా గ్యాంబ్లింగ్ అనేది జరిగితే ఫ్యూచర్లో మనము చాలా లాస్ అయిపోతామని కూడా చెప్తున్నారు. అంటే ఈ రియల్ వరల్డ్లో మనకి యూటిలిటీ సర్వీసెస్లో మనకు కనుక గట్టిగా స్ట్రాంగ్గా నిలబడితే ప్రాజెక్ట్ అనేది బాగా నిలబడడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ పైకాయిన్ ద్వారా మళ్ళీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే నాట్ ఓన్లీ స్పెక్యులేషను, ట్రాన్స్పరెన్సీ ఇది ఒకటే కాదు, యూటిలిటీ సర్వీస్లో కమ్యూనిటీలో బాగా స్ట్రాంగ్గా నిలబడగలిగితే ఆ కాయిన్కి తిరిగి ఉండదని కూడా సతీష్ నకమోటో కూడా అనడం జరుగుతుంది. తర్వాత
చాలామంది ఏం చేస్తున్నారంటే పై నెట్వర్క్ కాయిన్లు మనకి అనఫిషియల్గా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పటికీ అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదని కూడా మనకి కోర్ టీం నుంచి అది ఒక అఫీషియల్ మనకి చెప్పడం జరిగింది అఫీషియల్గా. అయితే ఇలా జరగడం కారణం కూడా ఇలా డిలే అయిపోవడం, చాలామంది పేషెన్స్ కోల్పోయి ఎంతో కొంత వచ్చిందని అని చెప్పేసి ఎక్స్చేంజ్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అమ్మేయడం జరుగుతుంది. ఇదంటే ఇది ఒక రకమైన గేమ్ అని కూడా అనుకోవచ్చు. అయితే అలాంటి గేమ్ దీనికి ఎందుకు వస్తుంది అనేది కూడా మళ్ళీ ఒక్కొక్కసారి క్వశ్చన్ చేసుకుంటే ఆయన కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది అందరికీ ఆల్మోస్ట్ 8.2 బిలియన్ అనేది వన్స్ అపాన్ టైం ఒక 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అనుకున్న మాట. ఇప్పుడు ప్రపంచ జనాభా ఆల్మోస్ట్ 900 కోట్ల మంది ఉన్నారు. దగ్గర 900 కోట్ల మంది జనాభాలో అందరికీ కూడా మన యొక్క ఈ 100 బిలియన్ కాయిన్స్ అంటే 10,000 కోట్ల కాయిన్లు అందరికీ రీచ్ అవ్వాలన్నది డాక్టర్ నికోలస్ సార్ కాన్సెప్ట్ అనమాట. అంటే జనరల్గా చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రియల్గా యూటిలిటీ సర్వీసెస్లో ఉపయోగపడుతున్నటువంటి ఈ క్రిప్టో కరెన్సీలో ఏకైక చరిత్ర మొత్తం మీద చూసుకుంటే ఈ 17-18 సంవత్సరాల ఈ క్రిప్టో చరిత్రలో మనము పైకాన్ గురించి అనేది స్పెషల్గా చెప్పొచ్చు. ఎందుకంటే యూటిలిటీల కోసం యూటిలిటీ సర్వీసెస్లో ఉపయోగపడే కాయిను, ఇది ట్రేడింగ్ కాయిన్ కాదు. అందుకని ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే కాయిన్ అయితే కాదు ఇది. కానీ ఒక స్టాండర్డ్గా స్టేబుల్గా ఉండగలిగితే ఆడెవడన్నా వచ్చి ముందుకొచ్చి పెట్టుకోగలిగితే అలా రన్ అవ్వచ్చేమో తప్ప, అఫ్కోర్స్ స్టాండర్డ్గా కాయిన్ ఉంటే దానికి ట్రాన్సాక్షన్ ఛార్జ్ చాలా ఎక్కువైపోతాయి. అప్పుడు ఎక్స్చేంజ్ కూడా ఉపయోగం లేదు. మనం లాజికల్గా మాట్లాడుకుంటే ట్రేడింగ్ అనేది ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ USDT ఉంది, 80 రూపాయల నుంచి 90 రూపాయలు ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఒక 85 రూపాయలు కొంటే 86, 87కి అమ్మేసుకున్నా కూడా ఒక 2 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అక్కడ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తక్కువ పడతాయి. కానీ ఇది మనకు ఒక జీసీ వాల్యూ కోసం ప్రయత్నం జరుగుతుంది కాబట్టి స్మాల్ చేంజెస్ కోసం మనం అమ్మడం కొనడం జరిగితే కొన్నోడికి ఉపయోగం ఉండదు, అమ్ముకున్నోడికి ఉపయోగం ఉండదు, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లాస్ అవుతారు. సో ఇక్కడ కస్టమర్కి కానీ లేదు అనుకుంటే ఎక్స్చేంజ్లకు కూడా పెద్దగా ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేనప్పుడు అందులో ట్రేడింగ్ పనికిరాదు స్టేబుల్ కాయిన్ అన్నది. అంటే యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ ప్రకారము ఫ్యూచర్లో వాల్యూ అనేది ఒక లిమిటేషన్ ప్రకారము వెళ్తుంది. ఆ విధంగా ఉండొచ్చు. ఇది కంప్లీట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమే ఈ కాయిన్ అనేది పుట్టింది. ఆ విధంగానే యూటిలిటీ సర్వీసులో ప్రపంచ జనాభా అంతా కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్ డిజిటల్ కరెన్సీ మనము ఎక్స్చేంజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ విధంగానే దీన్ని చూస్తాం. డబ్బులు ఒకటే మనీ కాదు, ఈ డిజిటల్ అసెట్ కూడా ఒక మనీనే అనే విధంగా పైకాన్ అనేది ప్రూవ్ చేయడం కోసం వచ్చింది. ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ అనేవి అమ్ముకోవద్దు. దానివల్ల మీరే బాధపడతారు తర్వాత. అందుకని తక్కువ రేటుకి అమ్ముకొని తర్వాత బాధపడవసరం లేదు. ఇప్పటికి ఇంకా లేట్ ఏమీ లేదు. ఇప్పటికైనా కూడా ఇంకా ఎవరైనా మైనింగ్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. కనీసం 100 కాయిన్లు, 500 కాయిన్లు, 1000 కాయిన్లు వస్తాయి. ఎర్న్ చేసి పెట్టుకోండి. సో ఇదన్నమాట ఈరోజు కంటెంట్. సో ఈ వీడియో మన వీడియో మనకు మీ అందరికీ నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్.